భద్రాచలం క్షేత్ర అభివృద్ధికి తొలి అడుగు పడింది. భద్రాచల క్షేత్ర అభివృద్ధికి దేవస్థానాల అభివృద్ధిలో భాగంగా మాడవీధుల విస్తరణ, ఇతర పనులకు ప్రభుత్వం 60 కోట్లు గతంలో కేటాయించింది. అప్పుడు మాడవీధులను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కదా, దానికి 60 కోట్లు కేటాయిస్తే అక్కడ మాడవీధుల విస్తరణలో భాగంగా ఇల్లు, భూములు కోల్పోయిన వారికి రెవెన్యూ, దేవస్థానం అధికారులు 45 మందిని గుర్తించారన్నమాట. వీళ్ళకి 34 కోట్ల పరిహారం అందించాల్సి ఉంది. ఈ టైంలోనే సీఎం గారు ఆ 34 కోట్లు కూడా రిలీజ్ చేశారు. దీని ద్వారా అక్కడ ఎన్నో ఏళ్ళుగా చూస్తున్న స్థానిక భక్తులకి భద్రగిరి అభివృద్ధికి తొలి అడుగు పడినట్లయింది. ఈ మేరకు 45 మంది నిర్వాసితులకి ఆర్టీఓ దామోదరరావు నిరభ్యంతర పత్రాలను కూడా స్వీకరించారు వాళ్ళ దగ్గర నుంచి. వీరికి చెక్కులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఈ విధంగా డిజైన్లతోటి కొత్తగా చేస్తున్నారు. ఇప్పుడు భద్రాచలాన్ని ఒక 100 కోట్లతోటి ఇంకా సుందరంగా చేయాలి. ఎందుకంటే భద్రాచలం అన్నది మన తెలుగు వారికి, ఇటు 2 రాష్ట్రాలకి ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ దాదాపుగా ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో. ఎందుకంటే భద్రాచలం అనేది తెలుగువారి సాంస్కృతిక జీవన వికాసానికి పనిచేసేది. ఇక్కడ దాదాపుగా 10 కోట్ల మంది కొత్తగా ఎంప్లాయ్మెంట్, 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో. భద్రాచలం చుట్టూ ఎంతో అందమైన ప్రదేశం భద్రాచలంని తిరుపతి, యాదాద్రి, ఇటు వేములవాడ, రాజన్నలాగే అభివృద్ధి చేయాలి. అక్కడ భద్రాద్రి చుట్టుపక్కల ప్రాంతంలోని పర్ణశాల అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కొన్ని రిసార్ట్స్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిటైర్మెంట్ సాధించాలనుకుంటున్నారు, రిటైర్మెంట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంటు, అంటే అక్కడ వసతి సౌకర్యాలు కల్పించడం, అంటే హాస్టల్స్ లాంటివి ఏర్పాటు చేయాలి. దీని ద్వారా దాదాపుగా ఒక 2-3 లక్షల మందికి అక్కడ మనం వసతి సౌకర్యం కల్పించి పాపికొండల నుంచి రాజమండ్రి వరకు, భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు రిసార్ట్స్ని ఏర్పాటు చేయడం వల్ల దాదాపుగా 1 లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు. ఈ ఏరియాను సుందరకరమైన పార్కులుగా డెవలప్ చేస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తూ రిసార్ట్స్ని ఏర్పాటు చేస్తూ ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.